హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మెక్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫోర్స్ ఆఫ్ మూమెంట్స్లో మనం ఇంకో ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. ఇది చాలా సింపుల్ ప్రాబ్లం అనమాట, థియరిటికల్ ప్రాబ్లం, న్యూమరికల్ వాల్యూస్తో కాకుండా. ఓకే, ఈ ప్రాబ్లం చూస్తే ఏ సింగిల్ ఫోర్స్ ఆఫ్ 10 న్యూటన్ ఈజ్ రిజాల్వ్డ్ ఇంటూ 2 కాంక్రీట్ ఫోర్సెస్ ఆఫ్ 6 న్యూటన్ ఈచ్. అంటే మనకి ఏం చెప్తున్నారు, మనకి ఒక సింగిల్ ఫోర్స్ అనేది రీప్లేస్ చేస్తారు. ఆ సింగిల్ ఫోర్స్ అంతా 10 న్యూటన్స్ అనమాట. అంటే మనకి ఇక్కడ ఏంటి, రిజాల్వ్ చేస్తారు, రిజాల్వ్డ్ అన్నారు కాబట్టి మనకి రిజల్టెంట్ అనమాట. ఇది ఈ 10 న్యూటన్స్ అనేది రిజల్టెంట్. అండ్ ఇది ఎలా డివైడ్ అయిందంట, 2 కాంక్రీట్ ఫోర్సెస్ ఆఫ్ సేమ్ ఫోర్సెస్ 6 న్యూటన్. 2 ఫోర్సెస్ ఉన్నాయి కదా, అవి 2 6 న్యూటన్సే అంట. అంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చినట్టు, రిజల్టెంట్ ఇచ్చేసారు 10 న్యూటన్. ఓకే, ఈచ్ ఫోర్స్ ఇచ్చేసారు. ఫోర్స్ని ఎఫ్ అనుకుంటే 6 న్యూటన్ 6 న్యూటన్ 2 ఇచ్చారనమాట. దీన్ని పి అనుకుందాం, దీన్ని క్యూ అనుకుంటే క్యూ కూడా 6 న్యూటనే ఇచ్చారు. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్. అన్నీ ఇచ్చేసారు, యాంగిల్ని మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. 2 కాంకరెంట్ ఫోర్సెస్ అన్నారు కాబట్టి మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే, ద సొల్యూషన్ కదా, ద సింగిల్ ఫోర్స్ represents the resultant of 2 forces if the forces are equal and angle between them is alpha. then అంటే దీని అర్థం ఏంటంటే, మనం ఒక సింగిల్ ఫోర్స్ని రిజల్టెంట్ అనే దాన్ని మనం 2 ఫోర్సెస్గా రాసినప్పుడు ఆ 2 ఫోర్సెస్ ఈక్వల్ అయ్యి దాని మధ్యలో యాంగిల్ని మనం ఆల్ఫా అనుకుంటే మనకి ఫార్ములా ఏమవుతుంది, రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ టు 2p cos ఆల్ఫా బై 2 అవుతుంది. ఓకే, మీకు ఇలా చేయడం కాకుండా అంటే మనకి రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ టు √p² + q² + 2pq cos θ ఉంది కదా, అందులో కూడా మీరు ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసినా సేమ్ వస్తుంది. p² అన్నా q² అన్నా pq రెండు ఒకటే కదా ఇందులో. సో అందుకే నేను p అండ్ q అని టర్మ్స్ని కాక 2p అని తీసుకున్నాను, రెండు ఒకటే కాబట్టి cos ఆల్ఫా బై 2 చేసుకున్నాను అనమాట. ఓకే, రిజల్టెంట్ ఈక్వల్ టు, ఇప్పుడు రిజల్టెంట్ మనకి 10 అన్నారు కదా, 10 వేసుకున్నాను. 2 ఇంటూ p అంటే 2 ఫోర్సెస్ సేమ్ కదా, సో p అండ్ q అన్న బదులు 2p అనుకున్నా సరే సేమ్ కదా, ఇంటూ 6 అనమాట, cos ఆల్ఫా బై 2. సో మనం ఇప్పుడు ఈ వాల్యూస్ని ఇటు సైడ్ తీసుకొద్దాం. కాస్ ఆల్ఫా ఇటు ఉంచేసి ఈ 12ని ఇటు సైడ్ తీసుకొస్తే కాస్ ఆల్ఫా బై 2 ఈజ్ ఈక్వల్ టు 10/12, అంతే కదా. సో ఇప్పుడు మనం ఈ కాస్ని ఇటు సైడ్ తీసుకొద్దాం, ఆల్ఫా బై 2ని ఇక్కడ ఉంచుదాం అనమాట. అప్పుడు ఏం చేద్దాం, ఆల్ఫా బై 2ని ఇటు సైడ్ ఉంచి ఈ కాస్ని కూడా ఇటు తీసుకొస్తే కాస్ ఇన్వర్స్ 10/12 కదా అవుతుంది, కాస్ ఇన్వర్స్ 10/12 అవుతుంది. ఇప్పుడు ఈ కాస్ ఇన్వర్స్ 10/12ని మనం క్యాషియోలో కాల్కులేట్ చేస్తే 33.56 అనే వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు ఆల్ఫా బై 2 ఈజ్ ఈక్వల్ టు 33.56. ఈ బై 2 ఇటు సైడ్ వస్తే ఇంటూ చేస్తుంది కదా 33తో. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 33.56 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు, ఈ వాల్యూని క్యాషియోలో కాల్కులేట్ చేస్తే 67.12 డిగ్రీస్. ఇది మనం ఆల్ఫా వాల్యూ. ఎప్పుడైనా మనకి ఒక రిజల్టెంట్ ఫోర్స్ అనేది ఇచ్చి దానికి ఎంత యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయమని సేమ్ ఫోర్సెస్ 2 కాంక్రీట్ ఫోర్సెస్ ఇస్తే చాలా సింపుల్గా ఇలా సాల్వ్ చేయొచ్చు. మీకు ఇలా చేయడం, ఈ ఫార్ములా గుర్తెట్టుకోలేరంటే మనం నార్మల్ రొటీన్ ఫార్ములాలో ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసిన ఈ 6² 2 × 6² 6 6
కాస్ టీటా వేసి రిజల్టెంట్లో 10 వేసుకొని చేసినా మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకే, ఇదైతే చాలా సింపుల్గా ఈజీగా సాల్వ్ అయిపోతుంది కాబట్టి నేను ఇది తీసుకున్నాను. అది తీసుకుంటే కొంచెం కాల్కులేషన్ ఎక్కువ అవుతుందని సింపుల్గా చేసుకున్నాం. ఓకే, మీరు ఆ ఈక్వేషన్ దీన్ని యూజ్ చేసినా సరే సేమ్ వస్తుంది అనమాట. ఓకే, చాలా సింపుల్ అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మ్యాథ్స్ సొల్యూషన్ గ్యారేజ్.